మరికొద్ది రోజుల్లో వినాయక నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో విగ్రహాల విషయంలో కూడా వరంగల్లో రగడ రాజుకుంటుంది. రోడ్డుపైన విగ్రహాలు అమ్మకూడదంటూ మున్సిపల్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహ తయారీదారుని హెచ్చరించడంతో అక్కడ ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించినటువంటి వరంగల్ జిల్లా అలాగే హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. హిందూ పండుగలకే ఎందుకు ఇంత ఆంక్షలు విధిస్తారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు విగ్రహాలను అక్కడ ఉంచుతారా, మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు, బీజేపీ నేతలు ఏమంటున్నారు, వ్యాపారస్తుల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు హన్మకొండ రావు పద్మ గారు, అలాగే ఇక్కడ సంతోష్ రెడ్డి గారు ప్రస్తుతం హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ మిగిలిన బీజేపీ నాయకులు కూడా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వ్యాపార సంస్థలకు అండగా నిలబడదామని చెప్పి ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అన్న, ఇప్పటి వరకు నిన్న మీరు వెళ్ళారు, అక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణము, సంవత్సరంలో కూడా ఒక్కసారి అమ్ముకునేటువంటి మాకు జీవనోపాధి ఇది అన్నటువంటి ఒక ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటప్పుడు మున్సిపల్ అధికారుల ఆలోచన విధానం ఎట్లుంది, వాళ్ళని ఎందుకు అక్కడి నుండి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దానిపై మీ స్పందన ఏంటి? వారం రోజుల నుంచి ఏదైతే చిరు వ్యాపారస్తులు వాళ్ళు అంటే నెలల తరబడి వాళ్ళు కష్టపడి ఈ ఒక వినాయక చవితి పండుగ మీద వాళ్ళు అంటే కుటుంబాలు వాళ్ళు గడుస్తాయి. అట్లాంటి కుటుంబాలను వాళ్ళని వారం రోజుల నుంచి ఇబ్బంది పెడుతుండ్రు. మీరు ఇక్కడ మాకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి, మీరు ఇవి తీయాలి, మీరు లేదంటే మీరు పెనాల్టీలు కట్టాలి, 6-7 లక్షలు వసూలు చేసేందుకు కూడా వాళ్ళు ఏదో కార్యాచరణ రూపొందించుకున్నారనేది మాకు సమాచారం ఉంది. దాని తర్వాత మేము నిన్న వస్తున్నాం, మేము క్రేన్లు పట్టుకొని వస్తాం, తీసుకొని వస్తాం అంటే మేము వాళ్ళకి వ్యాపారస్తులకు కూడా హామీ ఇచ్చినాం. ఒక్కవేళ మీరు కనుక ఏదైనా ఒక్క వినాయకుని కనుక టచ్ చేసినట్టు అయ్యేది ఉంటే మీ బాగుండదు అనేది నేను ముందుగా నుంచే చెప్తున్నా. మీరు ఏది ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి, వాళ్ళు వచ్చేది ఉంటే మేము వచ్చి మాట్లాడతామని చెప్పినాం. నిన్న సాయంత్రం వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని మీరు వెకేట్ చేయాలి అని ఏదో పోలీసును గిట్ట సిద్ధం చేసి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళు సిద్ధమైనాక మాకు సమాచారం అందుతూనే మేము వెళ్ళినాక డైరెక్ట్ మేము ఏసీపీ గారు గిట్ల వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ వాళ్ళతో మాట్లాడినాం. మీరు రానున్న రోజులలో ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా చేసిండ్రో పండుగలు అట్లనే చేపియాలి, కానీ ఇట్లాంటి ఆంక్షలు ఎందుకు పెడతాండ్రు, దీని వెనుక ఎవరున్నారు అనేది మేము ప్రశ్నించినాం. దాని తర్వాత వాళ్ళు మాకు ఇట్లా కమిషనర్ మేడం గారు చెప్పిండ్రు కాబట్టి మేము ఇట్లా వచ్చినాం, మేము మాట్లాడేదానికి ఇట్లా వచ్చినాం అనేది ఏదైతే చెప్పిండ్రో మేము చెప్పినాం. మేము సాఫ్ చేదాకా రేపు రానున్న రోజులలో మీరు ఇట్లాంటి ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం దానికి మేము ప్రతిఘటించాల్సి వస్తుంది. మీరు ఏదైనా యాక్షన్ చేసేది ఉంటే మళ్ళీ రియాక్షన్ ఉంటుంది మాతోని. మీరు కనుక ఇక్కడ ఏది ఉన్నా కానీ వాళ్ళకి సహకరించాలి, మీరు చెయ్యాలి అనేది చెప్పినాం. అందరు పేదలు వాళ్ళని చూస్తా అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కష్టపడి వర్షంలో సేల్ అయ్యేదానిక వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని తీసుకుపోయి పెట్టించింది అక్కడ ఎక్కడో ఖాళీ ప్లేస్లు ఉన్న ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నారు. వారు ఎవరికి కూడా హాని చేసేటోళ్ళు కాదు, ఏం లేదు. వ్యాపారం చేసుకుంటానంటే మనం ప్రోత్సహించాలే కానీ కుల వృత్తి వాళ్ళను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గంతగనం చెప్తా ఉంటే నువ్వు రాష్ట్రానికి వచ్చే వరకు ఇక్కడ గలీలకు వచ్చే వరకు ఇక్కడ నువ్వు అంటే ఒక మతానికి సపోర్ట్ చేసుకుంటా నువ్వు ఇది చేస్తా అంటావు. అదే మండి బజార్లో 40 రోజులు వాడు ఎవరిని రానియాడు పోనీయాడు, మొత్తం బిర్యానీలు వండుకుంటా అన్ని అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా వాళ్ళు ఉన్నోళ్ళను వాళ్ళకు మాత్రము లైసెన్సులు లెక్క మొత్తం బ్యారికేటింగ్ చేసి అటు వాహనాలను బంద్ చేసినాడు. ఏం లేదు. మన హిందూ పండుగనే ఇట్లా ఎందుకు చేస్తాను? దేశంలో ఇంత చైతన్యం వచ్చింది, ఇప్పుడు రానున్న రోజులల్లో ప్రతిఘటించేందుకు ప్రతి హిందూ సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటి తరుణంలో నువ్వు కనుక ఒక్క ఏదైతే వినాయకుని కనుక మీరు తీసినట్టు ఏది ఉంటే మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, మేము రచ్చరచ్చ చేస్తామని వాళ్ళకు హెచ్చరించినాం. అందుకనే వాళ్ళు ఇప్పటి వరకు ముట్టుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినాం. ఇవాళ ఫాలోఅప్ చేసినా కానీ వాళ్ళు ఇప్పటివరకు అయితే ఏదో అండర్టేకింగ్ రాసియాలి అన్నాను. ఎందుకు రాసిస్తాం? ఎందుకు మేము వచ్చే పండుగలు చేసుకోమని రాసిస్తామా? అది హిందువుల మీద ఎందుకు రుద్దుతాను? అది అక్కడ ఏదైనా ఉంటే వేరే కాస్ట్ వాళ్ళ మీద చేసుకోండి. మీరు మా దగ్గరికి వచ్చి మేము ఇంకోసారి వచ్చేసారి దుర్గమ్మ ఉత్సవాలప్పుడు దుర్గమ్మ విగ్రహాలను ఇక్కడ పెట్టమని రాసి అని ఎక్కడి నుంచి ఎవరు మేము ఎన్నుకుంటే ఎవరు నడిపిస్తారు అనేది మేము గట్టిగా ప్రశ్నించినాం. రేపు రానున్న రోజులలో ఏ పండుగైనా కానీ యథావిధిగా సనాతన ధర్మ పండుగలు ఎట్లా జరుపుకున్నామో అదే విధంగా జరుపుకుంటాం. ఇంకా ఏదైనా
వాళ్ళు ఎక్కువ చేసే ఉద్దేశం చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఓకే, 40-50 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేని ఆంక్షలు మాత్రం ఇప్పుడే ఎందుకు విధిస్తున్నారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి ఏరియాలో ఇక్కడ మినీ పాకిస్తాన్ చేసుడో మినీ బంగ్లాదేశ్ చేసుడో వాళ్ళకి అదే ఆనవైతే జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే హిందూ నాయకులే ఉంటారు, వాళ్ళు ఆ పాకిస్తాన్ సిద్ధాంతాలను ఈ బంగ్లాదేశ్ సిద్ధాంతాలను ఇక్కడ మన మీద రుద్దుతా అంటారు. అరే ఇదేంద్ర భయ్ నియమ, నువ్వు బెంగాల్ మొత్తం నాశనం చేసిండు, కేరళ నాశనం చేసిండు, రానున్న రోజులలో ఇక్కడ మన తెలంగాణ మన ఇంత చరిత్రక పట్టణమైన వరంగల్ను కూడా నాశనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇక్కడ ఉన్న రోహింగ్యాలను ఫస్ట్ పంపియండి, ఇంకా కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళను అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా అంటే వీళ్ళకి చేత కాదు. నిన్న మేము మాత్రం ప్రతిఘటించడానికి భారీ ఎత్తున సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకే, రావు పద్మ గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు అయితే నిన్న వాళ్ళు ఏంటంటే ఒక బిక్కుమంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి తాము ఒకవేళ ఈ వినాయక చవితి నేపథ్యంలోనే కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు ఒక్క వినాయక చవితి కేంద్రంగా కూడా ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఈ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటనుకుంటున్నారు? ఎందుకు ఇట్లాంటి ఆంక్షలు విధిస్తున్నారని అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు చూసినా హిందూ పండుగలు వచ్చిందంటేనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో ఎప్పటికి కూడా వాళ్ళకు తొత్తుగానే మారుతారు తప్పితే హిందువులకు ఏ రోజు కూడా అండగా ఉండే చరిత్ర లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్ పాలసీ, ఎందుకంటే వాళ్ళు ఒక కుప్పలాగా వేస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ హిందువులు ఎట్లయినా వేస్తారు మరి కాంగ్రెస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే ఇట్లాంటి వాటికి అన్నిటికీ అండగా. ఇప్పుడు గత దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, అక్కడనే అమ్ముకుంటున్నారు. ఏంది వారం రోజులైతే అయిపోతుంది, వారం రోజులలో వాళ్ళు చేసుకునేవి తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని అమ్ముకుంటారు. దానిలో వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఏంది? అక్కడికి వచ్చే ఏముండదు. కాకపోతే బందోబస్తు పెట్టండి, సెక్యూరిటీని పెట్టండి. దేనికో సెక్యూరిటీలు పెడతారు. 40 రోజులు వాళ్ళు రంజాన్ చేసుకుంటుంటే మనం ఒక్కసారిగా కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి చూడమనండి ఏ విధమైన ఇబ్బంది జరుగుతున్నది. ఎవరు ఒక్కరు మాట్లాడారు కలెక్టర్ ఆఫీస్ ముందట. ఇప్పుడు కమిషనర్ గారు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. దీని వెనకాల ఎవరున్నారు? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడాలి. దీని మీద వాళ్ళు అమ్ముకొని ఏదో జీవనం సంవత్సరం పాటు చేసుకొని వాటి మీద జీవనం సాగిస్తున్న వాళ్ళను, పేదవాళ్ళను, హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ప్రతి హిందూ పండుగకు ఏదొచ్చినా దానికి ఆంక్షలే. వినాయక చవితి వస్తే ఆంక్షలే, దుర్గమ్మ పండుగ వస్తే ఆంక్షలే, ఏది ర్యాలీ తీయాలన్నా ప్రతి దానికి ఆంక్షలే. వాళ్ళు ఉన్న కొద్ది మందికైనా వాళ్ళకి ఏ ఆంక్షలు లేవు. అంటే దీని విషయంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటాం. ప్రతి హిందూ బంధువును కూడా కూడగట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏ విషయంలోనైనా వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం. దీని విషయంలో మళ్ళీ కనుక మాట్లాడితే మంచిగా ఉండదని కూడా మేము హెచ్చరించి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుండి కూడా ఎందుకంటే మాకు వచ్చేదే లాభాల కంటే నష్టాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలే వర్షాకాలంలో కూడా 3-4 ఫీట్లు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇప్పటికే కొన్ని కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ హిందూ ధర్మం ప్రకారం కూడా అంటే విరిగిపోయినటువంటి విగ్రహాలను పూజించారు కాబట్టి ఆ నష్టం అంతా మళ్ళీ మేమే భరించాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు. అట్లాంటప్పుడు మళ్ళీ మాకు ఒక్కొక్క విగ్రహం మంటపానికి సంబంధించి ఏవైతున్నాయో ట్యాక్సులు వసూలు చేస్తేనే పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇక్కడ మీరు విగ్రహాలను అమ్ముకోవాల్సి ఉంటుందని చెప్పి అంటున్నారు. అట్లా అసలే మాకు చిన్న చిన్న వ్యాపారస్తులము ట్యాక్సులు కట్టేటువంటి పరిస్థితి మాకు లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ ట్యాక్సుల పరంపర వస్తుందని అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ట్యాక్సులు అంటే మరి రోడ్ల మీద చూస్తే ఒక భీమారం రోడ్డు ఓండి ఎన్ని పెట్టుకున్నారు, ఎన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, ఏ విధంగా ఇలా వారం రోజులు అమ్ముకునే వాళ్ళకు ట్యాక్స్ అంటే వాళ్ళు చేసుకున్న దాని మీద దేనికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? ఎవరికి కట్టాలి ట్యాక్సులు? అంటే రోడ్డు మీద అమ్ముకునే దానికి చిన్న వ్యాపారం. ఇవాళ రేపు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ చిన్న చిన్న వ్యాపారాలకు ఊతమిస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు చేసుకునే దానికి మనం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళ దానికి ఎందుకు ట్యాక్స్ వసూలు చేయాల్సి వస్తుంది? కేవలం కావాల్సుకొని, ఎందుకంటే వీళ్ళని ఇట్లా ఈ విధంగా ఒత్తిడి చేస్తే ఇక్కడ పెట్టకుండా ఉంటుంది, ఇట్లాంటివి లేకుండా ఉంటుంది, హిందువులు లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్పితే దేనిలో ఎవ్వరు కట్టడానికి అవసరం లేదు. దానిలో మేము అండగుంటాము. ఆ ట్యాక్స్ అనేది వాళ్ళు కేవలం ఇట్లా వీళ్ళని భయభ్రాంతులను చేసేసి ఈ విధంగా ఇప్పుడు కష్ట నష్టాలకు వచ్చి ఇలా వర్షాలు వచ్చి మీరు అన్నట్టు ఇరిగిపోయిన విగ్రహాలు అవన్నీ కూడా వాళ్ళని ఎత్తి మీద కొన్ని కుటుంబాలు కలిసి కొన్ని రోజుల పాటు పనిచేస్తే వచ్చినాయి. కాబట్టి ఏ విధమైన ట్యాక్స్ కట్టొద్దని కూడా మేము చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఇక ముందు కూడా కొనసాగొద్దు. ఇప్పటికి కూడా అధికారులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అధికారులు కూడా ఇట్లాంటి వాటికి ముందుకొచ్చి ఏదో రాజకీయ నాయకుడు చెప్పిండు, మా రాజకీయ నాయకుడు చెప్పిండంటే ఇవన్నిటి కూడా వీటిని పక్కకు పెట్టాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి వాటి జరగకుండా కూడా మేము అండగుంటాం కూడా మేము తెలియజేస్తాం. ఓకే, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ
అంటే మిగిలిన మతపరమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ చేస్తున్నప్పుడు హిందూ పండుగలకు వచ్చేసరికి ఎందుకు ఈ ఆంక్షలు విధిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇది ఒక స్ట్రాటజికల్గా ఒక వ్యూహాత్మకంగానే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలు కూడా ఈ విగ్రహాలు తయారు చేయడము, అలాగే ఇక్కడ జీవనోపాధి కోసం కూడా ఒక పండుగ మీద అనేక కుటుంబాలు కూడా ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ధర్మాన్ని నాశనం చేయాలన్నటువంటి ఒక కుట్రలు మాత్రమే ఇక్కడ పండుతున్నారు. కాబట్టి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఇక్కడ హిందూ పండుగల మీద ఆంక్షలు విధిస్తున్నారు అనే ఒక ఆలోచన చేస్తున్నారు. ఎంతో మంది రోహింగ్యాలు కూడా భారతదేశం వైపు మొత్తం వచ్చినప్పుడు ఎవరిని అంటే వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి కొంతమంది ఎందుకు ఈ హిందూ పండుగల మీద పడుతున్నారు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాల ఏర్పాట్లు మాత్రం వరంగల్, హనుమకొండ, కూడలలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏ విగ్రహాన్ని కదిలించినా కానీ ఊరుకునేది లేదు. హిందూ పండుగలకు ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం లేదు. ఇది భారతదేశం కాబట్టి హిందూ దేశం అన్నటువంటి ఒక ధీమా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఫోర్టు వరంగల్, కిలా వరంగల్, అలాగే కాకతీయ సామ్రాజ్యమైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇట్లాంటి ఆంక్షలు విధించి వేరే వాళ్లకు మద్దతు పలకకుండా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగి హిందూ ధర్మానికి సంబంధించి ఏమైనా కుట్రలు పన్నితే మాత్రం ఖబర్దార్ అన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మున్సిపాలిటీ అధికారులు కూడా అత్యుత్సాహం చూపించకుండా ఇక్కడ సంయమనం పాటించుకుంటూ ఇక్కడ పరిస్థితులను బట్టి మెలగాలన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ట్యాక్సులు వసూలు చేస్తూ వాళ్ళను ఇబ్బందులు పెట్టే బదులు వాళ్లకు అవసరమైనటువంటి జీవనోపాధికి కావాల్సినటువంటి సహాయక చర్యలు చేయాలన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.